కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యము కొరకైనటువంటి ప్రార్థన. సకల యుగములలో అక్షయుడవును మహోన్నతుడు అయిన స్వామి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. నేటి దినము తండ్రి శుక్రవార దినము వ్రత దినమై ఉంటూ ఉండగా సిలువను గూర్చిన వార్త నశించుచు ఉన్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచు ఉన్న మనకు అది దేవుని శక్తి అయి ఉన్నదని నీ వాక్యం సెలవిస్తూ ఉన్నది గనక దేవా, నేటి దినము ఈ యొక్క వ్రత దినమున చేరి వచ్చిన నీ బిడలను మీరు దీవించమని తండ్రి, సర్వ మానవాళి కొరకు నైనా మీరు సిలువపై బలియాగమైపోయినటువంటి తరుణమును మేము జ్ఞాపకం చేసుకుంటూ మంచి శుక్రవార దినమున తండ్రి, మీరు మా కొరకు ఎలాగా మరణించి ఉన్నారు తండ్రి, మీరు మా కొరకు ఎలాగా దేవా మీ యొక్క రక్తమును, పరిశుద్ధ రక్తమును మా కొరకు చిందించి ఉన్నారు అన్న సంగతులను మేము ఈ 40 దినములు ధ్యానము చేసుకుంటూ దేవా, ఈ యొక్క 40 దినముల ప్రయాణమును మేము నైనా ప్రారంభించుకొని ఉండగా నికోదేము గారు అన్నట్లుగా మన అందరి కొరకు ఒకడు చనిపోవుట మంచిది అని సెలవిచ్చినట్లు దేవా అయా, ఇదిగో అల్పులము అయోగ్యులము తండ్రి, పాపులమై ఉన్నటువంటి మా కొరకు పరిశుద్ధులై ఉన్న మీరు తండ్రి మరణించినటువంటి విధమును బట్టి తండ్రి, మా కొరకు బలియాగమైపోయినటువంటి విధమును మేము జ్ఞాపకం చేసుకుంటూ సిలువ యొద్ద తండ్రి నాయనా గర్వము, అహంకారము తండ్రి నాయనా అయా, ఇదిగో తెలివితేటలు అనబడినటువంటి అతిశయము, వాటన్నిటినీ సిలువ దగ్గర మేము అడగగొట్టుకొనుటకు దేవా, మమ్ములను మేము సరిచేసుకొనుటకు నీ సిలువ సన్నిధానములోనికి వచ్చిన మమ్ములను నీ ఆత్మ చేత నింపమని తండ్రి వేడుకొనొచ్చు ఉన్నాం. ఈ యొక్క లెంటులోని 3వ దినములోనికి ఏకీభవించిన మమ్ములను నీ ఆత్మ చేత నింపి తండ్రి, కొద్ది మాటలు నైనా వినగలిగేటటువంటి చెవిని గ్రహించగల మనస్సును మాకు దయచేయమని, నిలువబెట్టిన మమ్ము మరుగు చేసుకొని దేవా, కొద్ది మాటలు మీరేనైనా మాతో మాట్లాడమని సిలువ సన్నిధిలోనికి వచ్చిన మమ్ములను బలపరచి దైవజనులు సమర్పణ ప్రార్థనలో వ్రాసినట్లుగా వ్యాధి కాలము, బాధకాలము తండ్రి, బాధకాలమే బోధకాలం అని సెలవిచ్చారు గనక వ్యాధులలో, చిక్కులలో, శ్రమలలో నలిగిపోచు మ్రగ్గిపోతూ ఉన్న అనేకుల విషయమై తండ్రి నైనా ప్రార్థనలు జరిగించుకుంటూ దేవా, మీ వాక్య వర్తమానము ద్వారా మా ఆత్మీయ స్థితిని, మా శారీరక స్థితిని తండ్రి నాయనా సరిచేసి తండ్రి, మీ సిలువలో ఇవన్నీ కూడా సరిచేయగలందులకు మీరు పూనుకొని ఉన్నారు గనక అటు సరిచేయబడుటకు మేమును పూనుకొని మీ సన్నిధికి వచ్చి ఉన్నాము గనక మమ్మలను సరిచేసి మీ పాద సన్నిధిలో కూర్చుండబెట్టి మాకు తండ్రి మీ విలువైన మాటలు మాకు అందించమని వాక్కుగా కల్వరిగిరిపై తండ్రి మా కొరకు సిల్వదారిగా వచ్చి వేసిన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనొచ్చు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నా నేరములో యేసు పైన వేసి కొన్నా, నేనెనరు నాకు స్తోత్రము. నా నేరములో యేసు పైన వేసి కొన్నా, నేనెనరు నాకు స్తోత్రము. నీకు నేను చూపో ప్రేమ, నీ ప్రాణార్పణ ప్రేమ, ఇది ఎదుట ఏ మాత్రము. క్రీస్తు ప్రభు యొక్క కృపయు సమాధానమును ఈ మండల కాల ధ్యాన దినములలోనికి వచ్చిన మన ఎల్లరకు నేటి దిన వాక్కుల ద్వారా ప్రభు మనలను బలపరచి ఆయన మహిమనందును గాక. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. మంచిది, కూర్చుందాం ప్రియమైన వారలారా. నేటి దిన వాక్య భాగము మరి అంశము హృదయ పశ్చాత్తాపము. ఈరోజు మన యొక్క వాక్యాంశము ఏంటి అంటే హృదయ పశ్చాత్తాపము. చూడండి, వాక్య భాగంలో మనం చూస్తే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక
7వ అధ్యాయము 10వ వచనమును మనం జ్ఞాపకం చేసుకుంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును అని తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియమైన వారలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు వ్రాసినటువంటి ఈ యొక్క సిలువ విలువ ధ్యాన కొలువ అనేటటువంటి పుస్తకంలో నేటి దినము కొరకైనటువంటి పాఠంలో ఉన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రభువు సాష్టాంగపడి నేల మీద ఆయన ప్రార్థించిన వారై ఉన్నారు. ప్రియమైన వారలారా, అందుకే ఓ భక్తుడు కూడా వ్రాసినట్లుగా, వనములోనికి పోయెను నా రక్షకుండా, వనములోనికి పోయెను నా రక్షకుండా, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను, ప్రేమావమాన దీక్షతో నా ప్రభువు పోయెను, ఒలీవలాయనంజూచెను ఎండాకులు దయను జోపెను, ఒలీవలాయనంజూచెను ఎండాకుల దయను జోపెను, వృక్షముల్ కూడా రామనన్ నా ప్రభువు పోవగా, వృక్షముల్ కూడా రామనన్ నా ప్రభువు పోవగా, అంట వనములోనికి పోయెను నా రక్షకుండా, ప్రేమావమానమందను ప్రియమైన వారలారా చావు నొందెను అని భక్తుడు వ్రాసినట్లుగా, ఒలీవ చెట్లు కూడా ఆయనను చూసి, ఆ ఒలీవ చెట్ల ఆకులు ఎండిపోయినటువంటి ఆకులు కూడా ప్రభువును చూసి రమ్మని పిలుస్తా ఉన్నాయి. వృక్షములు కూడా పిలుస్తా ఉన్నాయి, ప్రభువా ఇదిగో నా దగ్గరకు రా, సేద తీర్చుకో అని. ఎండిపోయిన ఆకుల సైతము కూడా ప్రభువును పిలుస్తా ఉన్నాయి. ఒలీవలాయనన్ జూచెను ఎండాకుల దయను జోపెను, ఒలీవ చెట్లు ఆకులు ఎండిపోయిన ఆకులు కూడా ప్రభువును చూసి గెత్సెమనే తోటలో ఆ దయను చూపించాయంట. ప్రభువా నా సన్నిధికి ఇదిగో ఇది మా దగ్గరకు వచ్చి సేద తీర్చుకోయా. వృక్షములు కూడా రమ్మని పిలిచాయి, వృక్షము కూడా రామనన్. ప్రియమైన వారలారా, ఒలివ చెట్ల ఆకులు ఎండాకులు ఆయన రమ్మని పిలుస్తా ఉంటే, వృక్షములు కూడా రాయా ఇదిగో ఈ చెట్ల నీడలో సేద తీర్చుకోమని పలుకుతా ఉంటే, మానవుడేమన్నా ప్రియమైన వారలారా తన హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నాడు. చూడండి, ఈరోజు హృదయ పశ్చాత్తాపము అనబడినటువంటి ఈ యొక్క అంశములో దైవజనులు వ్రాసినటువంటి ఈ యొక్క పాఠములో ప్రియమైన వారలారా ఇస్కరియోతు యోధా గురించి కొన్ని మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఏమని అంటే, యూదా పశ్చాత్తాపడను. ఎలా పశ్చాత్తాపడ్డాడయా అంటే, అయ్యో నేను నా ప్రభువుని అప్పగించి తినే అని పశ్చాత్తాపడి విచారించాడు గాని, అతనిది నిజమైన భారం అయితే అతడు ప్రభువు దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడవలసినది. ఇస్కరియోతు యోధా ప్రభువుని అప్పగించాడు. ప్రభువుని అప్పగించేటటువంటి సమయంలో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో ఇదిగో దేవా నేను నిన్ను అప్పగించి తినే అని విచారపడ్డాడు గాని, ఒకవేళ అతనిది నిజమైన పశ్చాత్తాపమే అయి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి వద్దకు వెళ్ళి, దేవా అయ్యా ఇదిగో నేను నిన్ను అప్పగించానే, ఇది ఎంత భయంకరమైన దుస్థితి అని, నా యొక్క తప్పులను మన్నించమని ఇస్కరియోతు యోధా ప్రభువును అప్పగించిన యోధా దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాల్సింది గాని ఎవరి వద్దకు వెళ్ళాడు అంటే, ఎవరి వద్దకు వెళ్ళాడు? మనుష్యుల దగ్గరకు వెళ్ళాడు.
ఆ పరిసయ్యుల దగ్గరకు వెళ్ళాడు. ఎవరికైతే ప్రభువును అమ్మివేశాడో వారి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను నిరపరాధ రక్తమును మీకు అప్పగించానయ్యా, కాబట్టి ఇదిగో మీరిచ్చిన సొమ్ము మీరే తీసుకొని నా ప్రభువుని విడిచిపెట్టమన్నాడు. కానీ పశ్చాత్తాపడవలసినది ఎక్కడ అంటే అది దేవుని దగ్గరే గాని ప్రియమైన వాళ్ళరా, మరి మనుష్యుల దగ్గర కాదు అని దైవజనులు తెలియజేస్తూ, ప్రభువు దగ్గరకు వెళ్ళని విచారమునై ఉన్నది అన్నారు. ఎక్కడకు వెళ్ళలేదు? ఇస్కరియోతు యోధ ఎవరి దగ్గరకు వెళ్ళలేకపోయాడు? దేవుని దగ్గరకు వెళ్ళలేకపోయాడు. దేవుని యొక్క దయను ఆయన పొందుకోలేకపోయాడు. కాబట్టి దైవజనులు అంటూ ఉన్న మాట ఏంటంటే, ఇస్కరియోతు యోధాను గురించి దైవజనులు తెలియజేసిన మాట, కుట్రదారుల యొద్దకు వెళ్ళినాడు గాని ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు గనక, ప్రియమైన వారలారా, మీరు ఒకవేళ ఇలాగ ఉన్నారేమో సరి చేసుకోనండి, పరీక్షించుకోనండి. ఒకవేళ మన యొక్క హృదయ స్థితి దేవునికి విరుద్ధముగా ఉంటే, మన యొక్క హృదయ స్థితి దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేక స్వభావముగా ఉంటే, ఒకవేళ ఇస్కరియోతు యోధ కలిగినటువంటి హృదయాన్ని మీరు కూడా కలిగి ఉన్నారేమో, ఈ రోజు ఈ యొక్క శిలువ ధ్యాన కూటములోనికి ఏకీభవించిన వారలరా, మన యొక్క హృదయ స్థితి ఒకవేళ అలాగ ఉన్నదేమో దానిని సరి చేసుకోనండి అని తెలియజేస్తూ ఉన్నారు. నా మాటలు అర్థమవుతుందా? మరణాత. కాబట్టి ఇస్కరియోతు యోధ ప్రభువు దగ్గరకు వెళ్ళి ప్రభువుని అడగవలసింది. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో 3.5 సంవత్సరాల కాలంలో అనేక పర్యాయములు ప్రభు అనేక మందిని క్షమించినటువంటి స్థితి, ప్రియమైన వర్లరా, యోధ పక్కనే ఉండి చూశాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనములో ఉన్నటువంటి ఒక సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం నుండి మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి మాట నేను మీ కొరకు చదువుతా ఉన్నాను. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. గమనిస్తూ ఉన్నారా? ఆ ఊరిలో పాపాత్మురాలైన యొక్క స్త్రీ యేసు క్రీస్తు వారు పరిసయ్యుని ఇంట భోజనమునకు ఉన్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి మరి వెనక తట్టుగా వచ్చి ప్రభువు మరి ఇలాగా వెనకకు కాళ్ళు వేసి కూర్చోవడం యూదుల సాంప్రదాయం. అలాగ కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి ప్రభువు యొక్క పాదములను తన కన్నీటితో, ప్రియమైన వర్లరా, కన్నీరు కార్చి ఆ యొక్క అత్తరు పూసి, ఆ పాదములకు అత్తరు పూసి, ప్రియమైన వర్లరా, ప్రభువు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు ఆ సంగతి అక్కడ ఉన్నటువంటి ఇస్కరియోతు యోధ కూడా చూస్తూనే ఉన్నాడు. పరిసయ్యుడు అనుకుంటా ఉన్నాడు, అయ్యో ఈమె పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా, ఈమె ఎలాగ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఈయన యూదుడై ఉంటా ఉండి ఆయన యొక్క పాదములు ఆ యొక్క అపరిశుద్ధురాలు తాకుతా ఉంటే, అత్తరు పోస్తా ఉంటే ఈయన మౌనంగా ఉంటున్నాడే అని అడిగాడు. అందుకే ప్రభు అంటాడు అక్కడ ఆ మాటలో, అందుకు ప్రియమైన వారలరా, ఆయన పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అమ్మా ఉన్నారా మీరందరూ ఇక్కడ? మరణాత. తనలో తాను అనుకున్న విషయము యేసు ప్రభు వారికి గ్రాహ్యమై ప్రభు అంటూ ఉన్నటువంటి మాట. అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు అంటూ ఉన్నాడు, ప్రభు అంటూ ఉన్నాడు, ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చెప్పి ఒక వ్యక్తికి 2 రుణస్తులు ఉన్నారని, ఆ ఉపమానమును గూర్చినటువంటి సంగతులు ప్రియమైన వారలరా మరి ప్రభువు తెలియజేసి అప్పుడు అంటారు, ఇందులో ఎవరు ఎక్కువ ప్రేమిస్తారు? చూడండి, ఆ ఉపమానం కూడా ఈరోజు మీకు తెలియజేస్తాను అర్థం కావడం కోసం. ఏమంటా ఉన్నారయ్యా అంటే, మరి అప్పు తీర్చుటకు మరి ఆ అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్తులు ఉన్నారు. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను. ప్రభు ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. ఒక అతనికేమో 500 దేనారాలు, అంటే మన భాషలో అనుకుందాం మనకు అర్థం కావడానికి 500 రూపాయలు అప్పు ఇచ్చాడు. ఒక వ్యక్తికి 50 రూపాయల అప్పు ఉంది.
అయితే అంటూ ఉన్నాడు, ఈ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనక అతడు వారిద్దరినీ క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు తోచుచున్నది అని చెప్పాను. చెప్పి అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు గాని నేను చదువుతానమ్మా, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనటం మానలేదు. చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటా ఉన్నాడంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. కాబట్టి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో చెప్పాను. చూడండి, ఇక్కడ ఒకరికేమో 500 దేనారాల అప్పు ఉంది, ఒకళ్ళకేమన్నా 50 దేనారాల అప్పు ఉంది. అంటే 50 రూపాయల అప్పు ఉంది, 500 రూపాయల అప్పు ఉంది. ఈ అప్పు ఇచ్చిన అతను అన్నాడు, సరేలే మీ ఇద్దరు అప్పు కట్టాల్సిన పని లేదు అన్నాడు. ఇప్పుడు 50 రూపాయల అప్పున్నోడు ఎక్కువ సంతోషపడతాడా, 500 రూపాయల అప్పున్నోడు ఎక్కువ సంతోషపడతాడా? ఏమ్మా చెప్పాలి మీరు. 500 రూపాయల అప్పున్నోడుని క్షమించేశాడు, 50 రూపాయల అప్పున్నోడిని క్షమించాడు. ఇప్పుడు ఎవరు ఎక్కువ సంతోషపడతారు? ఇప్పుడు సీమోను కూడా అదే మాట అంటే, నీవు బాగానే యోచించావు అన్నాడు ప్రభు. ఆయన కూడా అన్నాడు, ఎక్కువ అప్పు ఎవరికుందో వాళ్ళే సంతోషపడతారు ప్రభు అంటే, నీవు నిజంగానే చక్కగా యోచించావు సీమోను. కాబట్టి ఇప్పుడు మీ ఇరువురు కూడా ఎలా ఉన్నారు అంటే, అక్కడ పరిసయ్యుణ్ణి ఆ స్త్రీని పోల్చి చెప్తా ఉన్నాడు. ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఆమె ఎక్కువగా ప్రేమించింది గనక ఆమె విస్తార పాపములన్నీ క్షమించబడ్డాయి, నువ్వు నన్ను సరిగా ప్రేమించలేదు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఈ సందర్భము జరిగినప్పుడు మన పాఠంలోనికి వస్తే, ఈ సందర్భం జరిగినప్పుడు ఇస్కరియోతు యోధ అక్కడే ఉన్నాడు. ఇలాంటి సందర్భాలు అనేకం యోధ చూశాడు. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అరే ఒక పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు పాదాల దగ్గరకు వచ్చి పాదాలు శుభ్రము చేసి అత్తరు పూసినప్పుడు ప్రభు ఆమెను క్షమించాడే. నేను ఈ మనుషుల దగ్గరకు వెళ్లే కంటే నేను ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడి, అయ్యా నా తప్పైపోయింది అంటే నిన్ను క్షమించేవాడు కదా. కానీ ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? మనుషుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు వెళ్ళాడు. చూడండి, ఈ పాఠం మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒకవేళ నీవు కూడా, అందుకే దైవజనులు అన్నమాట, ఇస్కరియోతు యోధాలాగే నీ యొక్క హృదయము కూడా ఈ రోజు ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నదేమో, నీవు మనుష్యుల దగ్గరకు వెళ్ళడం కాదు కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవునితో నీవు మొర్ర పెట్టుకొని నీ యొక్క పాపకరమైనటువంటి స్థితిలో నుండి ఆయన దగ్గరకు రాగా, మరి ఈ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎలాగ దేవుడు క్షమించాడో అలాగే మన యొక్క పాపములను కూడా ఆయన క్షమించేవాడుగా ఉన్నాడన్న సంగతిని ఈరోజు మనం ఈ యొక్క ఆత్మీయ పాఠము ద్వారా మనము గమనించవలసిన వారమై ఉన్నామన్న సంగతి తెలియజేస్తూ ఉన్నారు. చూడండి, దైవజనులు ఈ రకంగా తెలియజేస్తూ కొన్ని మాటలు రాస్తూ అన్నారు, ఆ యొక్క అత్తరు పూసినటువంటి స్త్రీని ప్రభు క్షమించుట చూసినాడు గాని గ్రహించగలిగిన మనస్సు లేనందున అతడు ప్రభు యొద్దకు రావలెనని, ప్రభు నా పాపము క్షమించునని అనుకొనలేకపోయినాడు. చూడండి, నేటి దినాలలో కూడా చూస్తే చాలా మట్టుకు విశ్వాసుల యొక్క పరిస్థితి, లేదా నామకార్థమైనటువంటి విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉంటదంటే, నేను ప్రభు దగ్గరకు వెళితే నన్ను క్షమిస్తాడా, నా పాపము చాలా భయంకరమైంది, నేను దారి తప్పిపోయాను, నా స్థితి చెడిపోయింది, ఒకప్పుడు బాగానే ఉన్నా, దేవుడిలో బాగానే ఎదిగా, దేవుని మందిరానికి వెళ్ళేదానను, కానీ ఈ మధ్యకాలంలో నేను కొంత దారి తప్పిపోయా, ఎంత దారి తప్పిపోయినా నన్ను దేవుడు క్షమిస్తాడా? ప్రియమైన వారలారా, ప్రభు అనేకమైనటువంటి ఉపమానాలు మనకు తెలియజేశాడు. తప్పిపోయిన గొర్రె, పడిపోయిన నాణెం, పోగొట్టుకున్న నాణెం, తప్పిపోయిన కుమారుడు, ఈ కథలన్నీ కూడా, ఈ యొక్క ఉపమానాలన్నీ కూడా అందరినీ ఉద్దేశించి ప్రభు చెప్పినటువంటి మాటలు ఎవరి కొరకయ్యా అంటే, నేటి దినము వింటూ ఉన్నటువంటి మన కొరకు కూడా అవే మాటలు మనకు కనబడతా ఉన్నాయి.
తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో 99 గొర్రెలను విడిచిపెట్టి ఏదైతే తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు యేసు మా యొక్క కాపరి ఎలాగైతే వెతుకుతాడో, అది దొరికినప్పుడు ఎలా సంతోషిస్తాడో, ఈ రోజు ప్రియమైన వారలారా, మన ఆత్మీయ స్థితిలో బలహీనపడిపోయి ఉన్నటువంటి కారణాన, దేవుని మందిరానికి రాలేకపోయినటువంటి కారణాన, తప్పిపోయి తిరుగులాడుచు ఉన్న మన విషయంలో కూడా దేవుడు బాధపడుతూనే ఉంటాడు. మనలో తిరిగి ఆయన యొక్క సన్నిధికి రావాలని కోరతా ఉంటాడు. ప్రియమైన వారలారా, దైవజనులు ఈ మాటలు అంటూ, క్షమించునని అనుకొనలేకపోయాడు ఇస్కరియోతు యోధ, అలాగూ అనుకొనలేకపోవట కూడా పాపమే అన్నారు. ప్రభువు క్షమిస్తాడు ఆయన దగ్గరకు వెళితే అని అనుకోనకపోవడం కూడా ఒక పాపమే. వింటున్నారా? మరణాత. కాబట్టి నా బ్రతుకు వల్ల ఏమి ప్రయోజనము లేదని అనుకోవడం కూడా గొప్ప పాపం అంట. అమ్మా, ఒక్కోసారి అనుకుంటాం కదా, శ్రమలు ఎక్కువైనప్పుడు, బాధలు ఎక్కువైనప్పుడు, భర్త మాట విననప్పుడు, భార్య మాట విననప్పుడు, పిల్లలు మాట విననప్పుడు, పరిస్థితులు సరిగా లేనప్పుడు అనుకునే మాట ఏంటయ్యా అంటే, నా బ్రతుకు వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, నేను బ్రతికి ఇంక ఏమి సాధిద్దామని ఎవరు నా మాట వింటున్నారు అని ఒకవేళ అనుకుంటా ఉన్నావేమో, అది కూడా, అలాంటిది కూడా పాపమే. గనుక మనము ప్రభువు క్షమించునని నమ్మి ప్రార్థించి క్షమాపణ కోరి పొందిన ఎడల ధన్యుల మగుదుము. గనుక మనము కూడా ఏడ్చి దుఃఖించి క్షమాపణ పొందవలెను అని తెలియజేస్తున్నారు. ఏం చేయాలంట? కన్నీరు గార్చాలి, బిడల కొరకు, భర్త కొరకు, అలాగనే భార్య కొరకు. అందుకే పౌలు గారు అంటారు ఏమని అంటే, అవిశ్వాసి అయినటువంటి భార్య కొరకు విశ్వాసి అయినటువంటి భర్త ప్రార్థన చేయాలా. అవిశ్వాసి అయినటువంటి భర్త కొరకు విశ్వాసి అయినటువంటి భార్య ప్రార్థన చేయాలి, కానీ విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే అంతే సరే. కాబట్టి నిరంతరం వారి కొరకు ప్రార్థించవలసిన వారు అయి ఉంటూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. చాలా మంది అంటా ఉంటారు, నేను విషము ద్రాగి చనిపోతే మంచిది అని. ప్రియమైన వారలారా, ఇంకెందుకు ఈ బ్రతుకు అని అనుకునే వారలారా, అనుకునే వారిని గురించి ఈ యొక్క మాటలు తెలియజేస్తూ, అని విసిగిన ఎడల, ఏ పురుగు మందు దాగి చచ్చిపోతే పోద్ది అని విసిగిన ఎడల, ఇది కూడా ఇస్కరియోతు యోధాలైనే అదే వరసాని దైవజనులు. వచ్చిన శ్రమను జయించలేక పిరికి వానిలాగా చనిపోవడం కూడా ఒక భయంకరమైన పాపమే. కాబట్టి శోధనలను మనము జయించవలసిన వారమై ఉన్నామని ఈ యొక్క మాటల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, యోధా మార్గములో పడి వెళ్ళవద్దు అని తెలియజేస్తూ, నాకు ఈ కష్టము పోవును, ఏదో ఒక కృప వచ్చునని దేవుని స్తుతించడము మనము కలిగి ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఎలా కలిగి ఉండాలంట? ఏమ్మా, ఇదిగో నేను దేవుని సన్నిధికి వెళితే దేవుడు నాకు ఈ కష్టాన్ని తీసేస్తాడు, ఈ శ్రమలు తీసివేస్తాడు. ఏదో ఒక కృప. కృపనగా ఏంటి? కృపనగా ప్రియమైన వారలారా, అర్హత లేని వాడికి అర్హత కల్పించడం. వాస్తవంగా మనకి అర్హత లేదు, కానీ దేవుడు ఏం చేశాడు? అర్హత కల్పించాడు. అదే కృప. అర్హత లేని వాడికి అర్హత కల్పించడమే దేవుని, అది కృప. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నారు, ఏదో ఒక కృప వచ్చునని దేవునిని స్తుతించవలసిన వారమై ఉన్నాం, కానీ అదే బాధలో పడిపోయి దానినే తలంచుకుంటా నువ్వు అలా ఉండిపోయి చివరకు మెల్లమెల్లగా సాతానుడు అంటా ఉంటాడు ఏమని అంటే, నీ వల్ల కాదులే, నువ్వు జయించలేవు, ఎంతకంటే కొద్ది శ్రమలకే చాలా మంది చచ్చిపోయారు, నీకు తెలుసా అని సాతానుడంట మనలను కృంగదీస్తా ఉంటాడు. నీకు ఎంత పెద్ద శ్రమ వచ్చిందో తెలుసా? ఈ శ్రమను బట్టి ఎంతకంటే కొద్దిపాటి శ్రమలు వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. పిచ్చిదానా, నీకు తెలియదు. నీకు వచ్చిన శ్రమ చాలా పెద్దది, నువ్వేం బతుకుతావు, చచ్చిపో అని అనేది సాతాను మనలను ప్రేరేపింపజేసి కుటుంబ జీవితాలను మెల్లమెల్లగా దిగజార్చే స్థితికి తీసుకుని వెళతాడు సాతానుడు. గనక ప్రియమైన వారలారా, మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి. అలాగని ఎన్ని కష్టములు వచ్చినా అవన్నీ కూడా దేవుడు నా మేలు కొరకే చేస్తావన్నాడు. చూడండి, ఏదైనా ఒక వ్యాధి సంభవించినప్పుడు, ఉదాహరణకు జ్వరం వచ్చింది, జ్వరానికి వేసుకునే మందు చేదుగా ఉంటుందా, తీయగా ఉంటుందా? అమ్మా, చేదుగానే ఉంటది. కానీ మందు చేదుగా ఉందని మనం వేసుకోకుండా మానేసామనుకోండి, జ్వరం తగ్గుద్దా? తగ్గదు. కాబట్టి మందు ఎప్పుడు చేదుగానే ఉంటది. కనుక ప్రియమైన వారలారా, ఆ మందు వేసుకొనడం ద్వారా ఆ యొక్క జ్వరము ప్రియమైన వారలారా తగ్గిపోయేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి
మేలు కొరకే అవి శ్రమలు వస్తూ ఉన్నాయని దేవుణ్ణి స్తుతించడమే కృప అని తెలియజేస్తున్నారు. కాబట్టి నిరాశ అనేదట మనిషికి రాకూడదు, దానివల్ల నష్టమే గాని క్షేమము లేదు అన్నారు. చూసారా, ఈ నిరాశ అనేది భయంకరమైన పాపం అన్నారు. అమ్మా ఏంటంట? నిరాశ అంటే ఆశ లేకుండా చేయడం. నిరాశ, ప్లస్ ఆశ, నిరాశ అంటే ఆశ లేకుండా, అంటే నిరాశ అనమాట. ఈ నిరాశ అనేది మనిషికి అసలు రాకూడదంట. ఏంటి అంటే ఈ యోధా పాపము కూడా ఏంటి అంటే, ఒకటేమో నిరాశ పాపం, రెండవది యోధా యొక్క స్వభావము పిరికితనం, మూడవది చూస్తే యోధా జ్ఞానము యేసు ప్రభు యొక్క ప్రేమలోతును తెలుసుకోకపోవడమే ఇస్కరియోతు యోధా చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం. ఈ యొక్క నిరాశ అనబడినటువంటి పాపము. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, నన్ను ఎవరు క్షమిస్తారు? నేను ఇంత తప్పు చేశాను కదా, నన్ను ఎవరైనా క్షమిస్తాడా? నన్ను ఎవరైనా పలకరిస్తారా? ఈరోజు ప్రియమైన వర్లరా, మన జీవితాలలో కూడా ఇదే కనబడతా ఉన్నది. మనల్ని ఎవరైనా ప్రేమిస్తారా? మనల్ని ఎవరైనా ఆదరిస్తారా అని నిరాశ పడవద్దు. నిరాశ పడుతూ ఉంటే ఇంకా నిరాశలోనికి తీసుకువెళ్ళిపోతాడు సాతానుడు. కాబట్టి ప్రియమైన వర్లరా, ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు దైవజనులు. మరి సమయం అయిపోతూ ఉన్నది కనుక నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చూడండి, మనిషి యొక్క గర్వము అణగగొట్టబడవలెనంటే యేసు ప్రభువు యొక్క సిలువను ధ్యానించవలెను అని తెలియజేస్తూ ఉన్నారు. మానవుని యొక్క గర్వము అణగగొట్టబడాలంటే ఏం చేయాలంట? అమ్మా నిద్రపోవాలా? ఏం చేయాలి మరి? యేసు ప్రభు యొక్క సిలువను ధ్యానం చేయాలి. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, మాషతోను సోదరా. యేసు క్రీస్తుని సిలువా ఎప్పుడు ధ్యానము చేయు, మాషతోను సోదరా. మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా. మన దోషంబు నెడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా. ఏంటంట? యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానము చేయు, ఆశతో సోదరా. మన దోషంబును ఎడబాపు ఈ సంతాప మరణ వ్యాసంబుచే సోదరా అని దైవజనులు రాసిన వారై ఉన్నారు. ఏంటంట? యేసు క్రీస్తుని సిలువ ఎప్పుడూ ధ్యానం చేయమన్నాడా? ఈ సిలువ ధ్యానాలు 40 దినాలు ధ్యానం చేస్తే చాలన్నారు. అమ్మా ఎప్పుడూ ధ్యానం చేయాలి. అందుకే దైవజనుల్లో పాటలు రాస్తారు. హల్లెలూయా 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 అనే పాటలో హల్లెలూయా 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 మాకెప్పుడును క్రిస్మసే హల్లెలూయా 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 మాకెప్పుడును క్రిస్మసే హల్లెలూయా. ఇలాగే ఎప్పుడునూ ప్రియమైన వారలరా మరి సిలువను ధ్యానం చేయాలని, ఎప్పుడునూ రాకడను గురించి ధ్యానం చేయాలని దైవజనులు రాసినటువంటి పాటలో మనకు కనబడతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలరా, ఎప్పుడూ కూడా సిలువను ధ్యానించవలసిన వారమై ఉన్నాం. సిలువలో ఉన్న శక్తి మన యొక్క హృదయ పశ్చాత్తాపము ద్వారా, ఎలాగైతే ఇస్కరియోతు యోధ తన హృదయ పశ్చాత్తాపము ప్రభువుకు చెప్పకుండా, ప్రభువు దగ్గర వేడుకొనకుండా పరిసయ్యుల దగ్గర వేడుకొన్నాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ప్రభువు యొక్క ప్రేమను గ్రహించకపోవడము యోధా చేసినటువంటి రెండవ తప్పు అన్నారు. ఏంటంట? ప్రభువు యొక్క ప్రేమను గ్రహించకపోవడం. ఆయన ప్రేమ ప్రియమైన వారలరా అనంతమైనది. చూడండి, దైవజనులు రాసినటువంటి దైవ లక్షణముల స్థుతిలో కూడా మనం చూస్తే ప్రేమను గురించి, ప్రియమైన వారలరా దేవుని యొక్క లక్షణములను గురించి తెలియజేస్తూ ప్రేమకున్నటువంటి లక్షణం ఏంటో ప్రియమైన వారలరా చక్కగా దైవజనులు మరి వ్రాసినట్లుగా, ప్రేమవై ఉన్న తండ్రి నీవు ముగ్గురుగా బయలుపడకపోయినా
మేము నిన్ను ప్రేమించుట ఉండదు. నీ ప్రేమ సృష్టి అంతటిలోనూ కనబడతా ఉన్నది. దేవుని ప్రేమ ఎక్కడ కనపడతా ఉందంట? సృష్టి అంతటిలో కూడా కనబడతా ఉంది. ఏమండి, చెట్టు నాటాం, ఇక మనకి ఇక్కడ కనపడతా ఉన్నది అంజీరా చెట్టు. దేవుని ప్రేమ ఆ చెట్టులో లేదనుకోండి, మనము పాప భూయిష్టమైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనకు ఆ చెట్టు ఏం సమాధానం చెప్పాలంటే, నీవు పాపివి గనక నీకు నేను నా చెట్టు ఫలాలను ఇవ్వను అని అనాలి, దాని నైజం అయితే. కానీ దేవుడు దానికి ఏం పెట్టాడు? ప్రేమను పెట్టాడా లేదా? నువ్వు ఎలాంటి వాడవైనా మొక్క నాటితే తప్పకుండా అది ఫలాలను ఇవ్వాల్సిందే. అంటే దేవుని ప్రేమ ఎలా ఉంది అమ్మా? అలా ఉంది. అందుకే అంటున్నాడు, ప్రేమ సృష్టి అంతటిలోనూ కనబడొచ్చు అన్నది. మేము మా పిల్లలను ప్రేమించుట కన్నా నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువై ఉన్నది. ఎంత గొప్ప ప్రేమ అండి దేవుని ప్రేమ. ఏమంటా ఉన్నారు దైవజనులు అంటే దేవుని యొక్క మాటలు? మేము మా పిల్లలను ప్రేమించుట కన్నా నీవు మమ్మును ప్రేమించుటయే ఎక్కువై ఉన్నది. చూడండి, చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎంత బాగా ప్రేమిస్తారు, గారాబంగా. అరే ఈ ముద్ద తినరా, ఈ ఒక్క ముద్ద తిను, వాడికి నలగదేమో అని బాగా గుజ్జన పువ్వుండి కలిపి మెత్తగా చేసి తిన్నానా అంటాడు. వాడు గిన్నె తీసుకొని ఇసిరేస్తాడు. అది తగులుద్ది, తండ్రికో తల్లికో పెడతా ఉంటే అయినా కూడా తినరా అని చెప్పి మళ్ళీ కాస్త కలిపి మళ్ళీ కాస్త. ఈ ప్రేమే ఎక్కువైన ప్రేమ అనుకుంటే, ఇంతకంటే అత్యంతముగా నువ్వు మమ్మల్ని ప్రేమిస్తావన్నావయ్యా, నీ ప్రేమకు వెనలేని స్థుతులు అంటున్నారు దైవచనం. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. కాబట్టి ప్రియమైన వారలారా, మమ్మును కలగజేసిన నీవు మమ్మును ప్రేమించక ఇంకేమి చేయదు తండ్రి. గనుక నీ ప్రేమను బట్టియే మానవునికి కావలసినవన్నీ ఆలోచించి చేసినావు. ఆ నీ ప్రేమను బట్టియే సహించుచు, శిక్షించుచు, క్షమించుచున్నావు. మరియు అట్టి నీ ప్రేమను బట్టియే మా పాపములను జ్ఞాపకము చేసి కొనను అన్నావు. దేవా నీకు స్తుతులు అని మనము ఆయన ప్రేమను స్తుతించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి మనం పిల్లలను ప్రేమించే ప్రేమ కొద్దిదే, కానీ ఆయన మనలను ప్రేమించే ప్రేమ అపారమైనది, అమోఘమైనదని తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క ప్రభువు యొక్క ప్రేమను యోధా గ్రహించలేకపోయాడు. ఇది రెండవ తప్పు అన్నారు దైవచనం యోధాలు. కాబట్టి ప్రియమైన వారలారా, చూడండి, కాబట్టి తాను చనిపోయి కీడు తప్పించుకొనవలెనని అనుకొని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకున్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళకుండా వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోదాం, ఇక ఆ లైను తీసేసుకుందాం, ఇంత పాపం చేశాను కదా అని ఉరిపెట్టుకొని గొప్ప కీడు తెచ్చుకున్నాడు. కానీ ప్రియమైన వారలారా, ప్రభువు దగ్గరకు వెళ్ళి ఆయన ప్రేమేంటో తెలిసినవాడు, అనేక పర్యాయాలు ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి వారిని బాగు చేశాడు, క్షమించాడు. అన్ని రోగాలను తీసివేసిన వాడు యోధాను క్షమించలేడా? కాబట్టి వెళ్ళలేకపోయాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగే మనకు వచ్చే కష్టములు, కీడులు వచ్చినప్పుడు ఇతరులను చావమనడం, చావవలనని విసుగు కొనడం మొదలగునవన్నీ పిశాచి పుట్టించు పనులే అన్నారు అయ్యగారు. అండి, విసుగు వచ్చినప్పుడు ఏమంటా? సావనన్నా చావలేదు, దీనికి సావే రాలేదు, వీడికి సావే రావడం లేదు అంటావా? అనవా? అనను అంటే అబద్ధమే అమ్మా, అంటాం. అనకపోతే మన మనుగడ సాగదు. ఇక అట్లా ఉంది మన పరిస్థితి. ఏదిస్తా ఉన్నాడు అనుకోండి, ఏమంటాం? ఈడు ఎప్పుడు చస్తాడు, ఈడు జత్తే బాగున్నాడు. ఏదిస్తా ఉందనుకోండి, ఇది జత్తే బాగుంటారు, నాకు పేడా బాధ్యత ఎక్కువ అవుద్ది, పేడ ఆ లైనే రాకూడదు అంటున్నాడు ప్రభు. కాబట్టి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, చావమనడం, చావు వల్లని విసుగు అనడం మొదలగునవన్నీ కూడా పిశాచి పుట్టించు తలంపులే. కాబట్టి అవి యోధా మార్గములోనికి వెళ్ళుటే. కాబట్టి దైవజనులు అంటూ ఉన్నారు అన్న మాట ఏంటంటే, విశ్వాసులైతే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చినని, కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను పొందగలనని సంతోషిస్తారు అన్నారు దైవజనులు. ఏమన్నారు? విశ్వాసులైతే ప్రతి కష్టము నా మేలు కొరకే వచ్చినని, ఈ కష్టము అనుభవిస్తే గొప్ప మహిమను నేను పొందగలను. అందుకే దైవజనులు కూడా ఒక పాటలో రాశారు కదా, కీడు కేవలముగా కీడంచు భావించి కిన్నుడవైపోదువా, కీడు చాటున ప్రభుక్రీస్తు దాచిన మేలు ఎరగకుందువా. అమ్మా, కీడంటూ కీడంచి భావించి కిన్నుడవైపోతావా, బాధపడిపోతావా, ఎప్పుడు ఆ కీడునే చూస్తావా? ఆ కీడు చాటున ప్రభుక్రీస్తు దాచిన మేలు ఒకటి ఉంది, దాన్ని నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు.
అని దైవజనులు ప్రియమైన వారలారా తెలియజేస్తూ ఒక పాటలో కూడా, ఇది కూడా పాటే. ప్రియమైన వారలారా, ఇది యోధ పాపము, నిరాశ అనే పాపము. పిరికి యోధ యేసు ప్రభు యొక్క ప్రేమ లోతును గ్రహించలేకపోయాడు. కాబట్టి దైవజనులు ఒక పాటలో కూడా, ఏకాంత స్థలము గోరుము అనే పాటలో, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను బదికి రాకుండా చూచుకొనుము, ఏకాంత స్థలము కోరుము అని దైవజనులు తెలియజేస్తూ ఒక చరణంలో అన్నారు. కష్టాల మేఘముల వెనుక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు నిన్ను, దిగులు పడకు దిగులు పడకు, ఏకాంత స్థలము కోరుము దేవుని ప్రార్థింప, ఏకాంత స్థలము చేరుము. ఏంటంట? ఏకాంత స్థలము కోరాలా, ఏకాంత స్థలము చేరాలా, మోకాళ్ళ మీద ఉండాలా, మదిలోనికి లోకాశలు రాకుండా చూసుకోండి అని తెలియజేస్తూ, కష్టముల మేఘముల వెనక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు, నువ్వు ఏమవద్దు, దిగులు పడకు దిగులు పడకు. ఆయన చూస్తున్నాడు. ఆయన చూడడం లేదని ఒకవేళ అనుకుంటా ఉన్నావేమో, లేదు లేదు, ఆయన నిన్ను చూస్తున్నాడు, నిన్ను దృష్టిస్తా ఉన్నాడు. నీ కష్టముల మేఘముల వెనక కలడు నీతి సూర్యుడైన క్రీస్తు. ఆయన నీతి సూర్యుడు. నీ కష్టాలు ఆయన కష్టాల ముందు ఏ పాటి. ఎప్పుడు కూడా మన కష్టాలనంట ప్రభు యొక్క శిలువ శ్రమలు అనే భూతద్దం పెట్టి చూడాలంట. అందులో నుండి మన శ్రమలు చూస్తే అవి శ్రమలు చాలా చిన్నగా కనపడతాయి. ఎవరి మన శ్రమలు, ప్రభు శ్రమలను ప్రక్కన పెట్టుకొని మన శ్రమలు చూస్తే అసలు ఆయన పొందిన గాయముల ఎదుట, ఆయన పొందిన దెబ్బల ఎదుట, ఆయన పొందిన అవమానం ఎదుట మన శ్రమలే పాటి. వాడు నన్ను భలే మాట అన్నాడండి, వాడు నన్ను భలే దూషించాడండి. నువ్వు ఈ లోకంలో జన్మించిన వాడివే, నువ్వు పాపంలోనే ఉన్నావు, నిన్ను దూషించడం పెద్ద విషయమేం కాదు. కానీ ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు ఈ భూలోకానికి దిగి వస్తే ఆయన్ను అవమానించారు, ఉమ్మి వేశారు, కొరడా దెబ్బలు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి కష్టాల మేఘముల వెనక కలడు నీతి సూర్యుడు క్రీస్తు, దృష్టించుచున్నాడు, నువ్వు దిగులు పడకు దిగులు పడకు, నువ్వేమి దిగులు పడాల్సిన పని లేదు. దేవుడు ఒక రోజు నిన్ను తప్పకుండా లేవనెత్తబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ఇంతటితో నేటి దిన ఈ యొక్క వాక్కులను ముగించిపోతూ ఉన్నారు, సమయం అయిపోతూ ఉన్నది కనుక. కాబట్టి ఇస్కరియోతు యోధ చేసిన మొదటి పాపాన్ని గురించి ధ్యానం చేశాం. నిరాశ అనేటటువంటి పాపం యోధాను ప్రియమైన వాళ్ళరా మరి మరణానికి అప్పగించి ప్రభు చెంతకు రాకుండా చేసిందిగా మనకు కనబడతా ఉన్నది. ఈ పాఠం మనకు నేర్పుతూ ఉన్న విధానం ఏంటంటే, ఒకవేళ మనము కూడా నిరాశ స్థితిలో ఉంటా ఉన్నామేమో, హృదయమును మనము దేవుని ఎదుట పశ్చాత్తాపముతో ఆయన ఈ సన్నిధిలో కన్నీరు గార్చి ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆయన తప్పకుండా మనకు మేలు కలగజేస్తాడు. మన కష్టముల నుండి విడిపించి తగిన కాలం ముందు ఆయన మనలను హెచ్చించేవాడిగా ఉన్నాడు. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండవలసిన వారమై ఉంటూ ఉన్నాం. కాబట్టి ఈ శిలువ ధ్యాన కూడికల్లోనికి చేరి వచ్చిన మన ఎల్లరకు ఓర్పు, సహనము, నిరీక్షణ కలిగి హృదయ పశ్చాత్తాపము ద్వారా మనము ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనం ఆయన యొక్క శిలువ ధ్యాన కూటములో ఏకీభవిస్తూ మన యొక్క హృదయాలను మనం ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకుంటూ ఆయన శిలువ ధ్యానములలో మనమును లీనమైపోయి ఆత్మీయ స్థితిని వృద్ధి చేసుకుంటూ ఆయన మహిమ రాకడకు ఆయత్తపడగలిగే ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభువు అందించి బలపరచును గాక. ఆమేన్.